అందరికీ నమస్తే అండి. ఇవి కానా కడతలు అన్నమాట. కానా కడతలు చేపలవి పులుసుకిని ఫ్రైకి బాగుంటాయి అన్నమాట. ఇవి చేపల పాలంగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇవి పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా ఉండాలన్నమాట. అవి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు బాగా వేపుకొని ఈ కానా కడతలేమో పొడవుగా ఉంటే మధ్యలోకి మళ్ళీ కోసుకోవాలండి. ఉప్పు కారం అది బాగా పడుతుంది అన్నమాట. పూర్తిగా చేప పాలంగా వండితే లోపలికి కారం అది వెళ్ళదు. అందువల్ల పెద్ద చేప అయితే మధ్యలోకి ఇలాగా కోసుకొని ఇలా ముక్కలన్నీ ఉప్పు కారం బాగా ముందుగా పట్టించుకొని కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పట్టించి కాసేపు ఉంచిన తర్వాత ఇవి పులుసు పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. అప్పటికప్పుడు వేసుకుంటే బాగోదు. ఉదయమే ఉప్పు కారం బాగా పట్టించి ఒక గంట 2 గంటల తర్వాత ఇలా పులుసు పెట్టుకుంటే బాగుంటుందండి. ఆ ముక్కలు వేసుకొని చింతపండు బాగా చిక్కగా చింతపండు పులుపు తీసి పులుపు అంతా అందులో వేసుకొని ఉట్లవి తీసి చిక్కటి పులుపు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అలా మరగనివ్వాలి. ఎక్కువసేపు పులుసు బాగా మరిగితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆపేస్తే సరిగా టేస్ట్ ఉండదు. చాలాసేపు కొద్దిగా ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉడికిస్తే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా దించి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పులుసు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను వేరే ఇంక ఏ మసాలాలు వేయను. ఉప్పు కారమే పులుపు వేసుకొని ఇలా ఉడికించుకుంటాను అన్నమాట. వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, లేదంటే లేదన్నమాట. ఇలాగే మాకు ఇష్టం అన్నమాట. చాలామంది కొద్దిగా దీనికి మసాలా ముద్ద మసాలా పొడి కూడా వేసుకుంటారు. అది ఇంకా చిక్కగా వచ్చి వేరే టేస్ట్ వస్తుంది. ఇది న్యాచురల్గా ఉండాలంటే ఇలాగే బాగుంటుందండి పులుసు. ఇవి చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ముళ్ళు మధ్యలోనే పెద్ద ముళ్ళు ఉంటుంది అన్నమాట. స్కిన్ మొత్తం ఇలా పీస్లా వస్తుంది. అందువల్ల పిల్లలు తినడానికి కూడా ముళ్ళులు అవి ఉండవు అన్నమాట.